ఈ రోజు డేట్ చూసుకో, ఇది లైవ్ డేట్. 1 మంత్ బ్యాక్ నేను ఇలా ఉన్నా, అయినా సరే వీడియో పెట్టా, అస్సలు భయపడలేదు. 1 మంత్ తర్వాత ఇప్పుడు ఇలా ఉన్నా, అసలు నేను ఫిట్నెస్ లోకి రాకముందు ఇలా ఉన్నా. ఇక్కడ కొన్ని పిక్స్ వేస్తున్నా చూడు. ఇలా నా బాడీ మార్చుకుంటూ ప్రతిరోజు కష్టపడుతూ ఇక్కడ వరకు వచ్చా. నా ఫాలోవర్స్ కి చెప్తున్నా, గ్రేట్ పర్సన్స్ మీరైతే. నేను చెప్తున్నా, మీ క్వశ్చన్స్ అన్నిటికీ నా దగ్గర ఆన్సర్ ఉంది. వచ్చే రీల్స్ లో ఇంకా క్లారిటీ ఇస్తా. ఇక్కడ ఇప్పుడు నేను బాడీ ట్రాన్స్ఫర్మేషన్ చేసి వ్యూస్ తెచ్చుకోవాలి, సింపతి క్రియేట్ చేయాలి, ఇలాంటి నాకు చేత కాదు. ఎవ్రీ పర్సన్ ఒక రొటీన్ ని స్ట్రాంగ్ గా బిల్డ్ చేసుకోలేకపోతున్నాడు, ఫిట్నెస్ ని మెయింటైన్ చేయలేకపోతున్నాడు అని నేను లైవ్ లో నా బాడీ ట్రాన్స్ఫర్మేషన్ మారుద్దామని వచ్చా. ఫస్ట్ నువ్వు డిసిప్లిన్ గా ఉండు, అసలు నీ బాడీ షేప్ చూసుకో అన్నారు. బాడీ ట్రాన్స్ఫర్మేషన్ అని చెప్తే మళ్ళీ నీ పొట్ట చూసుకో అని అంటారు. ఓకే, ఇవన్నీ మాట్లాడదాం. ఇక్కడ మనకి క్లారిటీ కావాలి, నాకు కాదు మనందరికి అని చెప్తున్నా. నువ్వు ఇలా నేను ఇలా అని కాదు, మనం ఏం చేయాలి ఏం చేయకూడదు అనేది ముఖ్యం. నాకు ఫేక్ ముచ్చట్లు చెప్పడం రాదు, డోపమిన్ ని స్పైక్ చేసే ముచ్చట్లు అసలుకే రావు. ముఖం ముందు చెప్తా ఏదైనా సరే. నెక్స్ట్ రీల్ లో మాట్లాడుకుందాం.